హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిహాల్ వైషు ఛానల్. ఈరోజు పప్పుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. అన్ని పప్పులు ఇదే గ్లాస్తో తీసుకోవాలి. ముందుగా నేను మినప్పప్పు ఇది 1 గ్లాస్ తీసుకుంటున్నాను. మినప్పప్పుని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు అసలుకి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపించుకోవాలండి మినప్పప్పుని. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. అదే గ్లాస్తో కందిపప్పు తీసుకొని దీన్ని కూడా దూరగా వేయించుకోవాలి. కందిపప్పుని కూడా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ శనగపప్పును కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పు, దీన్ని కూడా మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించిన పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొన్ని మిరియాలు, ఒక 15 మిరియాలు, కొన్ని బియ్యం, కొన్ని నువ్వులు, ఇవి కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా ఇలా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొద్దిగా చింతపండుని కూడా కొద్దిగా ఇట్లా వేడి చేసి తీసుకోవాలి. ఇలా అన్ని పప్పులని వేయించి పెట్టుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, చింతపండుని కూడా వేయించి పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అంటే కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. మిక్సీకి వేసుకునేప్పుడు కొద్దిగా షుగర్, సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇందులోకి చింతపండు ఇంకా ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇందులోకి 4-5 వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా షుగర్, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వీటిని ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఒక్కొక్కటిగా అన్ని పప్పులను వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి రెడీ అయిపోయింది. కొంచెం కచ్చపచ్చగానే ఉంటే పంట కింద తగులుతూ బాగుంటుంది టేస్ట్. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కానీ ఇడ్లీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.